హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. పద్మమ్మని చంపబోతూ అడ్డంగా దొరికిపోయిన ఇందుమతి జీవనను అరెస్ట్ చేయించి షాక్ ఇచ్చిన జ్యోతి. పద్మమ్మ అయితే ఇక ఆనందిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి బిడ్డా, నువ్వు జ్యోతమ్మ కన్న కూతురివని ఎందుకు నిజాన్ని బయటపెట్టలేకపోతున్నావు? ఎందుకు నువ్వు నీ తల్లిదండ్రికి దూరంగా ఉండాలి? అందరూ కూడా నువ్వు అనాథవని అవమానిస్తూ ఉంటే, నిజం తెలిసిన ఆ ఇందమ్మ కూడా నిన్ను అవమానిస్తూ ఉంటే ఎందుకు నువ్వు సహించావు? నువ్వు గనక ఆ మనిషికి భిక్షపెట్టి ఉండకపోతే ఈరోజు గుడిమెట్లమీద అడుక్కునే పరిస్థితిలో ఉండే ఆ జీవన కూడా నువ్వు ఒక అనాథవని నిన్ను ఎంతగానో అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు నువ్వు నార్మల్గా ఊరుకున్నావు? నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. సహనం ఉండొచ్చు కాని ఇలా మరి ఒకళ్ల ముందు తలదించుకునే అంతగా ఉండకూడదు. ఆనంది, ఎందుకు ఇలాంటి పని చేశావు? నువ్వే జీవనవని ఎందుకు చెప్పడం లేదు? అంటూ నిలదీస్తూ ఉంటుంది పద్మమ్మ. నేను కనుక నిజాన్ని బయటపెడితే నా తల్లి ప్రాణానికే ప్రమాదం. నా తల్లిదండ్రి సంతోషంగా ఉండడమే నాకు కావాలి. వాళ్లు సంతోషంగా ఉండడం కోసమే ఇన్ని రోజులు అజ్ఞాతవాసం చేస్తున్నాను. నేనే అసలైన జీవననని చెప్పుకోలేక, అమ్మ ప్రేమ పొందలేక, అమ్మా నాయన జీవనని ఎత్తుకుని ఆడిస్తూ ముద్దడుతున్నప్పుడు నేను ఆ ప్లేస్లో ఉన్నానని ఊహించుకుంటూ ఎంతగానో ఆనందపడుతూ ఉండేదాన్ని. ఆ శివయ్య నాకు ఈ అదృశ్యాన్ని ఇవ్వలేదని నేను నాలో నేనే అనుకున్నాను తప్ప ఏనాడు ఎవర్నీ నిందించలేదు అంటూ ఆనంది చెప్తూ ఉండగా ఈ మాటలు విన్న ఇందుమతి ఒక్కసారిగా షాకవుతుంది. పద్మమ్మకి నిజం తెలిసిపోయింది. ఇప్పటివరకు నేను ఈ కుట్టిని ఆపగలిగాను, కాని ఈ పద్మమ్మని మాత్రం ఆపలేను. ఈ పద్మమ్మ గనక జ్యోతి సూర్య దగ్గర నిజం బయటపెట్టిందే అంటే ఇక నా జీవితం నాశనమైపోయినట్టే. ఇన్ని రోజులు ఆ జీవనని అడ్డుపెట్టుకుని ఆస్తి మొత్తం నా పేరుకి వచ్చేలా చేసి నేను నా కొడుకు సంతోషంగా ఉండాలని అనుకున్నాను. కాని ఈరోజు కనుక ఈ పద్మమ్మ ద్వారా నిజం బయటపడితే ఇక నా జీవితమే నాశనమైపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆస్తి కోసమే ఈ ఇంట్లో అందరూ నన్ను ఎలా చులకనుగా చూసినా, ఎలా మాట్లాడినా, నా భర్తకి ఈ మర్యాద ఇవ్వకుండా చేసినా, నా భర్త చావుకి కారణమైన ఈ ఇంటివాళ్లని క్షమించాను. కాని ఈ ఆస్తి నాకు దక్కదని తెలిస్తే మాత్రం ఎలా సహిస్తాను? నిజం తెలిసిన ఈ పద్మమ్మనే లేకుండా చేస్తే ఇక నేను అనుకున్నది అనుకున్నట్టు సాధించగలను అంటూ ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే వస్తుంది. ఏమైంది పెద్దమ్మా, ఇక్కడ ఏదో పెద్ద రాజకార్యాలు చేసేస్తున్నట్టు ఎక్కడికి వచ్చి నుంచని ఆలోచిస్తున్నావు? అక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. ఊసే పిచ్చి ముద్దు, నేను ఇలా వచ్చాను కాబట్టి అనుకోకుండా ఒక విషయం తెలుసుకున్నాను. నేను గనక ఆ విషయం తెలుసుకుని ఉండకపోతే రేపు నిన్నూ నన్ను కూడా మెడపట్టుకుని బయటకి గింటేసి ఉండేవారు అంటూ అనంగానే ఏమైంది పెద్దమ్మా, నువ్వసలు ఏ విషయం తెలుసుకున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. దేని గురించి అంటే నువ్వు అసలైన జీవనవి కాదని, నువ్వు మల్లేవని ఆ విషయం పద్మమ్మ తెలుసుకుంది. పద్మమ్మకి నువ్వు నేను అంటే పీకలదాకా కోపం. అలాంటి పద్మమ్మ ఊరుకుంటుందా? విషయం తెలిసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కొట్టి చెప్పకపోయినా తను మాత్రం చెప్పకుండా ఉంటుంది అనుకున్నావా? తను ఇంటికి వచ్చి ఇన్ని రోజులెందుకు నువ్వు దాచిపెట్టడం? నువ్వే అసలైన జీవనమని చెప్పు అంటూ జ్యోతి సూర్యుల దగ్గరే అందే అనుకో. ఆ పూజార్ని తీసుకొచ్చి ఆ పూజారి చేత నిజాన్ని బయటపెట్టించిందే అనుకో. తర్వాత నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఇన్ని సంవత్సరాలు అందరిచేత మాటలు పడింది ఎందుకు? అటువైపు ఇటువైపు ఆస్తి నీ పేరున వస్తుంది, నీ జీవితం బాగుంటుంది, నువ్వొక మహారాణిలా ఉంటావు అని కదా. కాని ఇప్పుడదంతా చెయ్యి జారిపోతుంది అన్నప్పుడు ఏం చేయమంటావు? అందుకే ఏం చేయాలో అర్థంకాక ఆలోచిస్తున్నాను. నిజం తెలుసుకున్న పద్మమ్మని నీ తల్లి దగ్గర నిజాన్ని బయటపెట్టకుండా ఎలా ఆపాలో అర్థంకాక ఆలోచిస్తున్నాను అంటూ అంటూ ఉండంగా, ఎలా ఆపాలో నేను చెప్తాను పద్దమ్మా. నిజం తెలుసుకున్నా ఆ పద్మమ్మని లేకుండా చేశామనుకో, తనని లేపేశామనుకో, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఇక మనం నిజం తెలుసుకున్న పద్మమ్మని చంపేస్తే కుట్టి ఎలాగో నిజాన్ని బయటపెట్టదు, ఈ విషయం ఎలాగూ ఎవరికీ తెలియదు అంటూ జీవన అయితే అంటూ ఉంటుంది. ఒసేయ్, ఇన్ని రోజులు నేనే దుర్మార్గురాల్ని అనుకున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఇంకా పెద్ద దుర్మార్గురాల్లా తయారయ్యావు కదే అంటూ అడుగుతూ ఉంటుంది ఇందుమతి. ఏం చేయమంటావు పెద్దమ్మా? నా జీవితం నేను మహారాణిలా ఉండాలి అని ఎన్నో కలలు కన్నాను. నా కలలకి ఎవ్వరూ అడ్డు వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడా పద్మమ్మ కారణంగా నా జీవితం మళ్లీ గుడిమెట్ల మీదకే వెళ్తుంది అంటే
ఎలా సహిస్తాను? నా జీవితం తర్వాతే ఎవరైనా నా జీవితానికి అడ్డవచ్చిన వాళ్లని ఎవ్వర్నీ కూడా వదిలే ప్రసక్తే లేదు అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది. అందుకే పద్మమ్మని చంపేయాలని నిర్ణయించుకున్నాను అనేసరికి ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది, వామ్మో, ఈ జీవనతో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఆస్తి మొత్తం దీని పేరికి వచ్చిన తర్వాత నా పేరికి మార్చుకొని దీనిని కూడా బయటికి గెంటేసి ఆస్తి మొత్తం నా సొంతమయ్యాక నేను నా కొడుకు జార్జాగా బ్రతకాలి అనుకున్నాను. కానీ దీన్ని చూస్తూ ఉంటే దీని లైఫ్కి ఎవరు అడ్డవచ్చినా వాళ్ళని చంపేసేలా ఉంది. దీని దగ్గర జాగ్రత్తగా ఉండి ఆస్తి నా సొంతమైన తర్వాత దీన్ని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపించాలి అంటూ ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవనైతే అడుగుతూ ఉంటుంది, ఏంటి పెద్దమ్మా, ఇంకా ఆలోచిస్తున్నావేంటి అంటూ అనంగానే, ఏమీ లేదే, నీ ప్లాన్ గురించే ఆలోచిస్తున్నాను. ఆ పద్మమ్మని ఎలా చంపాలో అర్థం కావడం లేదు అంటూ అనంగానే, ఎలా చంపాలి ఏముంది, పద్మమ్మ అక్కడ బయటే ఒంటరిగా కూర్చుని ఉంది. మనం వెళ్ళి తన తలపైన పగలగొట్టి తనని ఎవరికీ కనిపించకుండా ఈ హాస్పిటల్ వెనకాల పాడేశామనుకో, ఎవ్వరూ కూడా చూడరు. ఎటుపోయిందో అని అందరూ అనుకుంటారు తప్ప మన మీద ఎవరికీ అనుమానం రాదు అంటూ అనంగానే, సరే అంటూంది ఇందుమతి కూడా చెప్తూ ఉంటుంది. సరే, ముందు మనం అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో చూసి అప్పుడు ఈ పని చేద్దాము అంటూ అనంగానే, సరే పెద్దమ్మ, పద అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన. ఇక హాస్పిటల్ రూమ్ దగ్గరికైతే వెళ్ళంగానే ఇంతలో జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా కుట్టి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు కుట్టి గనక లేకపోతే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఉండేవాడినే కాదేమో. కుట్టి మన కన్న కూతురు కాకపోయినా మన గురించి ఎంతగానో ఆలోచిస్తుంది, మనం బాగుండాలని ఎంతగానో అనుకుంటుంది అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండంగా అప్పుడే ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది, చూశావా, మీ అమ్మనాన్న ఎంత గొప్పగా దాని గురించి మాట్లాడుకుంటున్నారో. నిన్ను గురించి కాని నీ ప్రస్తావన కాని తీసుకొస్తున్నారా? అది కుట్టి ఏంటి, అది రక్తబంధం అంటూ అనంగానే, చూస్తూ ఉండు, ఇప్పుడేం చేస్తాను అంటూ జీవనైతే జ్యోతిసూర్యుల దగ్గరికి వెళ్ళి, అసలు మీరు ఏమనుకుంటున్నారు? కుట్టి ఏమి ప్రపంచం అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ప్రతిదానికి కుట్టి కుట్టి కుట్టి, మేం బ్రతికామంటే కుట్టి, మేం బయట ఉన్నామంటే కుట్టి అంటూ ప్రతి విషయానికి కుట్టిని ప్రస్తావన తీసుకొస్తారు. నేను మీ కన్న కూతురునైనా ఒక్కసారైనా నా గురించి తలుచుకుంటారా? ప్రతి విషయంలో ఆ కుట్టినే తలుచుకుంటూ ఉంటారు. ప్రతిదానికి దానినే వెనకేసుకు వస్తుంటారు. అసలు మీ కన్న కూతుర్ని నేనా లేకపోతే ఆ కుట్టియా అన్న అనుమానం నాకే వస్తుంది అంటూ ఇక జీవన అంటూ ఉండంగా అప్పుడే ఆదిత్య అయితే, ఆ విషయం నీకు తెలియదా జీవన? నువ్వు కన్న కూతురువా లేకపోతే కుట్టియే కన్న కూతురా అంటూ ఆదిత్య అనేసరికి ఆ మాటకి ఒక్కసారిగా జీవనైతే షాకవుతూ ఉంటుంది. ఏంటి జీవన, చెప్పు, నువ్వే కన్న కూతురువా లేకపోతే కుట్టియా కన్న కూతురా? అనుమానం వచ్చింది అంటున్నావు కదా, దాన్ని తేల్చుకోవాలి కదా అంటూ అనంగానే, వామ్మో, ఇదేంటి, ఆ కుట్టిని ఒక్క మాట అన్నా ఈ ఆదిత్య ఊరుకోవడం లేదు అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది. ఈ పాపిష్టిది ఎప్పుడూ ఇంతే, ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. దీన్ని అడ్డుపెట్టుకుంటే కుక్కతోక పట్టుకు గోదారి ఈదినట్టే అయిపోయేలా ఉంది నా పని అంటూ ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి అయితే, ఏంటి జీవన ఇదంతా, అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? కుట్టి మన విషయంలో ఎన్నో చేసింది. తనకి మేము చిన్నప్పుడేదో కొంచెం సహాయం చేశాము. ఆ విధంగా మేము ఎంతోమందికి చేశాము. కుట్టి ఒకదానికే కాదు, ఎంతోమంది అనాథల్ని చేరదీశాము, వాళ్లకి భవిష్యత్తునిచ్చాము. కాని కుట్టి మాత్రం మేము చేసిన ఒకే ఒక్క సహాయానికి తను మాకు జీవితాంతం రుణపడి ఉన్నట్టు ప్రతి విషయంలో కూడా మాకు అండగా నిలబడుతూనే ఉంది. ప్రతి విషయంలో మమ్మల్ని కాపాడుతూనే ఉంది. అలాంటి కుట్టిని పట్టుకుని నువ్వు నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నోటికొచ్చినట్టు తనని ఎలా నిందించగలుగుతున్నావు? ఇంకొక్కసారి గనక కుట్టి గురించి మాట్లాడితే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదో చూసుకో, బయటికి పో నువ్వు ముందు అంటూ ఇక జ్యోతి అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక జీవనైతే బయటికొచ్చేస్తుంది. అప్పుడే చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు, నీకు ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి అనేదే రాదే, నీ ప్రస్తావన నీదే. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నీకు అక్కడ నీ కన్నతండ్రి ఆ పరిస్థితిలో ఉంటే వదిలివెళ్ళి శవెన్ని మొక్కుకొని హోమం చేసి తను మిరాకిల్తో ఎలాగో మీ నాన్నగారికి ఎలాంటి గండం లేకుండా బ్రతికిస్తే నువ్వు ఏం చెయ్యాలి? తనకి కృతజ్ఞతి చెప్పాలి. నువ్వు అలా చెయ్యకపోగా ఇంకా ఇంకా వదిల్ని నిందిస్తూనే ఉన్నావు. నిన్ను చూస్తూ ఉంటే అసలు నువ్వు ఒక మనిషివేనా అన్న అనుమానం కూడా నాకొస్తుంది. నిజంగా నువ్వు అన్నావు చూడు, నేను మీ కన్న కూతురునా కుట్టియా మీ కన్న కూతురు అని. నాక్కూడా అదే అనుమానంగా ఉంది.
అసలు వదిల్ని చూస్తూ ఉంటే వాళ్ల రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురులాగే అనిపిస్తూ ఉంటుంది. నిన్ను చూస్తే ఏదో రోడ్డు మీద దొరికిన దాన్ని తీసుకువచ్చి పెంచుకున్నట్టు అనిపిస్తుంది అంటూ చైతన్య అంటూ ఉండంగా అప్పుడే కాదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు తెలుసన్నా తెలియకన్నా ఇదే నిజం. ఈ జీవన ఒక అనాథ. అసలైన జీవన ఆనందియే. ఆనందియే అసలైన జీవన. కాబట్టు తన తల్లి తండ్రికి ఎలాంటి కష్టం వచ్చినా తను తోడుగా నిలబడుతుంది. తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉందని తెలిసినా తన తల్లి తండ్రిని మాత్రం రక్షించుకుంటూనే ఉంటుంది అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే, చూశారా అత్తయ్య చేతు ఎలా మాట్లాడుతున్నాడో అంటూ అనంగానే వాడు గనక మాటలతో సరిపెట్టాడు. అదే నేనైతే నీ చంప పగలగొట్టి సమాధానం చెప్పి ఉండేదాన్ని. ఇది హాస్పిటల్ గనక కాకపోయుంటే అదే ఇంటి దగ్గర వేరే దుకాణ అయితే నీ చంప వాసిపోయి ఉండేది అంటూ ఇక అనంగానే, అదేంటత్తయ్య మీరు కూడా నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అంటూ అనంగానే, అవును, వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను నీ ప్రవర్తనంతా వింత వింతగా ఉంది. అసలు మీ నాన్నగారు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్న మాట పక్కన పెడితే అసలు నువ్వు కనీసం కన్నీళ్లు పెట్టుకోవడం కాని బాధపడడం కాని ఏమీ లేకపోగా మీ నాన్నగారి గురించి తాపత్రయపడుతున్న అందర్నీ నిందిస్తూనే ఉన్నావు. నిన్ను చూస్తూ ఉంటే అసలు ఏ విషయంలో నాక్కూడా చాలా కోపం వస్తుంది అంటూ సునంద అంటూ ఉండంగా, చాలా కరెక్ట్గా చెప్పావు సునంద. ఇప్పటికే జీవనని అర్థం చేసుకున్నాము. జీవన ప్రతి విషయంలో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో అందర్నీ వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. తన గురించి తను ఎప్పుడు తెలుసుకుంటుందో అంటూ శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఛీ, అందరిచేత చెవాట్లు పెట్టించుకోవడం తప్ప ఇక నాకు వేరే పనేమీ లేదా అంటూ జీవన అయితే పక్కకి వచ్చేస్తుంది. ఏంటి, అందరూ పెట్టిన గడ్డి సరిపోయిందా? ఇంకా పెట్టించుకుంటావా? ఏం మనిషివే బాబూ, ఏ సమయంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ప్రతి విషయంలో కూడా ఆనందిని నిందిస్తూ అందరిచేత గడ్డి పెట్టించుకునే ఉంటావు అంటూ ఇందుమత అయితే చెప్తూ ఉంటుంది. సర్లే పెద్దమ్మ, అందరూ అక్కడే ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఆనంది కూడా డాడీ దగ్గరే ఉంది కాబట్టి ఇక బయట ఒంటరిగా పద్మం ఒక్కర్తీ ఉంది. దాని సంగతి చెబదాం పద అంటూ ఇక జీవన అయితే ఇందుమతిని తీసుకొని బయటికైతే వెళ్తుంది. ఇంతలో ఇందుమతి జీవన కలిసి వెళ్లడం గమనించిన జ్యోతి అయితే అసలు వీళ్ళద్దరూ ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, ఎంతకు అలా కంగారుగా బయటికి పోతున్నారు అంటూ జ్యోతి అయితే వెనకాలే వస్తుంది. ఇంతలో అప్పుడే ఇందుమతి అయితే ఒక కర్ర తీసుకుని పద్మమ్మ దగ్గరికైతే వస్తుంది. పద్మమ్మ అయితే ఇందుమతిని చూసి కోపంగా, అసలు మీరు మనిషేనా? మీకు మీ భర్త పోయి మీరు ఏటో వెళ్లాలో దిక్కితోచని స్థితిలో ఉండి చేరదీసి అన్నం పెట్టి మీ కొడుకుకి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేలా చేసి మీకు భవిష్యత్తును ప్రసాదించిన కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తారా? ఈ దొంగ జీవన నా బిడ్డ. ఈ జీవనికి ఒక భవిష్యత్తు వచ్చేలా చేసి ఆ ఇంట్లో మహారాణిలా పెరిగేలా చేస్తే నా బిడ్డ జీవితాన్ని అడుగడుగునా నాశనం చెయ్యాలని చూస్తుంది దొంగ జీవన. అందుకే మీ ఇద్దరూ తోడు దొంగల్లా తయారయ్యారు. మీ ఇద్దరూ తోడు దొంగల్లా నా బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు. చూడండి, నేను మాత్రం ఊరుకోను. ఈ నిజాన్ని జ్యోతమ్మ సూర్యబాబుల దగ్గర బయటపెడతాను. మీ అసలైన కన్న కూతురు నా బిడ్డ ఆనందియే. ఈ జీవన దొంగ జీవన అన్న నిజాన్ని బయటపెట్టి తీరుతాను అంటూ పద్మం అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అయితే, ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికేనే మేమొచ్చింది. ఈరోజు నీ ప్రాణాలు తీసేస్తాము. ఈరోజు నువ్వు ఎవరికీ కనిపించనంత దూరం పోతావు. ఈ విషయం తెలుసుకున్న ఎవ్వరూ కూడా బ్రతకడానికి వీలులేదు. ఎందుకంటే ఆ కుట్టి ఎలాగూ నిజాన్ని బయటపెట్టదు. అది నిజం బయటపెడితే దాని తల్లి చచ్చిపోతుందని దానికి తెలుసు కదా. నీకొక విషయం చెప్పనా పద్మమ్మ? ఎలాగో చావబోతున్నావు కదా, నిజం తెలుసుకునే చచ్చిపో. ఆ జ్యోతిష్యుడిని పెట్టింది కూడా నేనే. ఆ జ్యోతిష్యుడి ద్వారా ఇలా నీ తల్లికి ప్రాణగండ ఉందని తెలుసుకున్న కుట్టి తన తల్లికి దగ్గర అవ్వకుండా ఉండడానికి అదంతా ప్లాన్ చేసింది నేనే. అప్పుడే జ్యోతికి యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఆ చెప్పిన స్వామీజీ చెప్పిన మాట ఇంకా బలంగా కుట్టి నమ్మేలా చేసింది నేనే. ఎప్పుడూ తన తల్లి దగ్గరికి వద్దామో అనుకున్నా జ్యోతికి ఏదో రకంగా ప్రాణాపాయ స్థితికి వెళ్లేలా కలుగచేసి కుట్టి నమ్మకాన్ని ఇంకా బలపడేలా చేశాను. అందుకే అది బ్రతుకున్నా నేను మీ కన్న కూతుర్ని అని జ్యోతి సూర్య దగ్గర ఎలాగూ బయటపెట్టదు. ఆ కుట్టి మాట కాదని ఆ పూజారి ఎలాగూ బయటపెట్టడు. ఇక బయటపెట్టేదల్లా నువ్వే గనక ప్రాణాలతో లేకపోతే ఈ విషయం ఎప్పటికీ జ్యోతి సూర్యకు తెలియదు. ఇక ఆస్తి మొత్తం ఈ జీవన పేరుకి వచ్చిన తర్వాత జ్యోతి సూర్యని ఎలాగూ రోడ్డుపాలు చేసేస్తాను.
అప్పుడు అంతగా తిరగబడితే వాళ్ల ప్రాణాలు కూడా తీసేస్తాననుకో. ప్రస్తుతానికి చావవలసింది మాత్రం నువ్వే. ఏమీ అనుకోక పద్మమ్మ, హ్యాపీ జర్నీ అంటూ ఇక ఇందుమతి అయితే పద్మమ్మ తలపై కొట్టబోతూ ఉండగా అప్పుడే జ్యోతి అయితే చిన్నత్తయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక ఆ మాటకి ఇందుమతి, జీవన ఇద్దరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. అంటే మీ ఇద్దరూ కావాలని ఇదంతా చేస్తున్నారన్నమాట. నా కన్న కూతురు ఆనంది అని తెలిసిన తర్వాత కూడా మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే మిమ్మల్ని ఎలా క్షమిస్తాను? నా బిడ్డని నాకు దూరం చేయడమే కాకుండా దాని జీవితంతో ఆడుకోవాలని చూస్తే నేను ఎలా సహిస్తాను? ఆ నిజం తెలుసుకున్న పద్మమ్మని చంపాలని చూస్తే ఎలా ఊరుకుంటాను? ఇన్ని సంవత్సరాలు నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడిన పద్మమ్మ నాకొక దేవత. అలాంటి దేవతను నువ్వు చంపాలని చూస్తే ఊరుకుంటానా? ఇన్ని సంవత్సరాలు నీకు ఎంతో గౌర్య మర్యాదలిచ్చి నిన్ను సొంత అత్తగారిలా చూసుకున్నందుకు నా కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ జ్యోతి అయితే పోలీసులకి ఫోన్ చేసి ఇందుమతి, జీవన అయితే అరెస్ట్ చేయిస్తుంది. పద్మమ్మ, ఇలాంటి దుర్మార్గుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇన్స్పెక్టర్, వీళ్ళని తీసుకువెళ్ళండి అంటూ వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయిస్తుంది జ్యోతి అయితే. అమ్మ లాగిరమ్మ, నీ కన్న బిడ్డ కుట్టియేనమ్మా అంటూ ఇక చెప్పంగానే అన్ని మాటలు విన్నాను పద్మమ్మ. నా బిడ్డని ఇప్పుడే నేను కలుసుకోవాలి అంటూ ఇక లోపలికైతే వెళ్తుంది జ్యోతి. వెంటనే ఆనందినైతే దగ్గరికి తీసుకొని, ఇన్ని రోజులు నువ్వు నా కన్న బిడ్డవని తెలుసుకోలేకపోయాను. ఎన్నోసార్లు అనుకున్నాను, ఆనందిలాంటి బిడ్డ నాకెందుకు పుట్టలేదు, ఆ శివయ్య నాకెందుకు ఇవ్వలేదు అని. కాని ఆ శివయ్య నాకు బంగారంలాంటి బిడ్డని ఇచ్చాడు, కాని దూరం చేశాడు. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. నువ్వు అమ్మా అని పిలిస్తే నా ప్రాణాలు ఎక్కడ పోతాయో అని ఇన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నావో. కాని అదంతా ఆ ఇందుమతి ఆడించిన నాటకం. ఆ స్వామీజీ ఒక కల్పితం. ఆ స్వామీజీ చెప్పింది కూడా కల్పితమే. నిన్ను నమ్మించడానికి నాకు యాక్సిడెంట్ చేయించింది కూడా ఇందుమతి అంటూ నిజాన్ని బయటపెడుతుంది జ్యోతి. అప్పుడే ఆనంది జ్యోతిని అమ్మా అని పిలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.